వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. వెంకటేష్ గారు ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్గా, ఎందుకంటే చట్టాల గురించి కేసుల గురించి సో మీకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి, మరి ఒక కేసుని చట్టం ముందు నిలబెట్టాలి, దోషులు నిలబెట్టాలంటే ఎమోషన్స్ కన్నా ఎవిడెన్స్ ముఖ్యం అనేది మీకు తెలియంది కాదు. సో ఏంటి సుగాలి ప్రీతి ఇష్యూ ఇంత మళ్ళీ చర్చనీయాంశమైంది ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే ఆవిడే మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు వైసీపీ కూడా మేము న్యాయం చేయగలిగాం మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, సో ఈ ఎవిడెన్స్ అన్నీ కూడా గత ప్రభుత్వంలోనే తారుమారైపోయాయని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. సో ఈ వ్యవహారం ఎటువైపు దారి తీయబోతుంది వెంకటేష్ గారు? అసలు ఆ కేసులో సుగాలి ప్రీతికి న్యాయం చేయగలుగుతుందా ఏ ప్రభుత్వం అయినా దోషుల్ని శిక్షించి? ముందుగా మీకు 99 వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దవారికి అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సుగాలి ప్రీతి గారి విషయం, ఆ కేసు విషయం అయితే ఏదైనా జరిగింది దొంగతనం కాదు బ్రహ్మనాయుడు గారు, రికవరీ చేయడానికి. అవును, జరిగింది రేప్ అండ్ మర్డర్ జరిగిందని చెప్పేసి అభియోగం ఉంది. అది సుగాలి ప్రీతి గారి తల్లి అభియోగం చేస్తున్నటువంటి ఒక విషయం. కానీ 2017లో ఆత్మహత్య చేసుకుంది, పాప ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే పవన్ కళ్యాణ్ గారి దయా దాక్షిణ్యాల మీద ఏర్పడినటువంటి ప్రభుత్వం, ఆ మాటలు ఎందుకులేండి, అవన్నీ ఇప్పుడు తెలియాలి బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే 2019 మే తర్వాత జగన్మోహన్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నాడే ముఖ్యమంత్రిగా. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి గుర్తు రాలేదు సుగాలి ప్రీతి గారికి హత్య జరిగిందని. దానికి ముందు మాట్లాడిన సందర్భం ఏదన్నా మీరు చెప్తే నేను వింటాను, అలాగే వైఎస్ఆర్ ప్రతినిధులు కూడా నోట్ చేసుకుంటారు. 2019, 2017 ఆగస్టులో జరిగిన మర్డర్ గురించి అప్పటి నుంచి ఆ తల్లి కడుపు కట్టుకుని కాళ్ళు లేని ఒక తల్లి వీధి వీధి తిరిగి న్యాయం అడుగుతుంటే 2019 జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం రాగానే పవన్ కళ్యాణ్ గారు నిద్రలేశారు. ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి ఆయన విచ్చలవిడిగా స్వైర విహారం చేశాడు 5 సంవత్సరాలు. సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందని. సార్ ఇక్కడ ఈ రోజు ఏమంటున్నాడంటే అంతా లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటుంది, మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడితే మెడపట్టుకుని బయటకు గెంటుతాడు అన్నట్టు. సార్ మీరు ఒక అడ్వకేట్ గా ఒకవేళ వైసీపీ మెడబెట్టుకుని బయటికి గెంటేస్తాడు ఆయన చేతిలో ఉంది. మీరు డైరెక్ట్ గా లీగల్ గా ఉన్నటువంటి లీగాలిటీస్ ఇష్యూస్ అవి చెప్పండి, కానీ ఇవి వినండి. ఫస్ట్ 2017లో జరిగిన రేప్ కేసు యొక్క ఆధారాలు 2019 జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు సార్? 7 క్లియర్ చేస్తాడా? ఏ ఆధారాలు చేశాడు అది చెప్పాలిగా నువ్వు. ఎందుకంటే బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధంగా నీ పదవికి ఒక విలువ పాడు ఏం లేదు. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి ఏమి సాక్ష్యాలు జగన్మోహన్ రెడ్డి ట్యాంపర్ చేశారు అనేది చెప్పాలి మీరు. ఇవాళ గుడ్డగాల్చి నెత్తినేయడం కాదు. గత ప్రభుత్వంలో సాక్ష్యాలన్నీ కాకెత్తుకుపోయిందని. ఏ కాకెత్తుకుపోయింది, ఏ సాక్ష్యం ఎత్తుకుపోయింది? సిబిఐకి జీవో ఇచ్చిన తర్వాత సిబిఐ ఎవరి చేతిలో ఉంటది? ఒట్టి జీవోలు కూడా ఇస్తారా ప్రభుత్వంలో? అదే ఒక పక్కన మోడీ గారు జగన్మోహన్ రెడ్డిని ఏ రోజు కూడా మా మిత్రుడిగా మేము చూడలేదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంతవరకు అతన్ని గౌరవించాలో అంతవరకు గౌరవించాం, అతను ప్రధానమంత్రిగా నన్ను ఎంతవరకు గౌరవించాలో రాష్ట్ర ప్రయోజనాల వరకు వాడుకున్నాడు, వదిలేశాడు, వెళ్ళిపోయాడు అని చెప్పేసి మోడీ గారు చెప్తున్నారు. ఈయన బాచిపోయిన లడ్డూలు అన్నాడు, బాగో అన్నాడు, అన్ని అయిపోయినాయి, మళ్ళీ కలిసిపోయారుగా. ఈ రోజైనా కానీ సిబిఐతో విచారణ చేయించే పరిస్థితి ఉందా? 2017లో జరిగిన ఘటనకి 2019, 2020 జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చట్టం ఏం చెప్తుంది? 7 రోజుల్లో ఇవ్వాలరా వెదవల్లారా అని చెప్తుంది. ఫైనాన్షియల్ ఎయిడ్స్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సామూహిక మానభంగాలు జరిగినప్పుడు కానివ్వండి, మానభంగం జరిగి సరిపోయినప్పుడు కానీ ఎంతకాలం ఒక లిమిటేషన్ అనేది ఉంది కదా. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళ బుద్ధి లేని గవర్నమెంట్ని నడిపారా మీరు? ఈ విషయాన్ని అడగకుండా ఈరోజు నా చేతిలో ఏమీ లేదని చెప్తున్నాడు అతను. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, ఏమీ లేనప్పుడు, నీ చేతిలో ఏమీ లేనప్పుడు 2019 నుంచి 2024 వరకు మైక్ పట్టుకుని ఊరూరు తిరిగావు కదా. ఇక్కడ ఆయన నిన్న చెప్పింది ఒక పాయింట్ గుర్తు చేస్తాను మీకు. అనుమానితుల డిఎన్ఏలు సరిపోలటం లేదు, సాక్ష్యాలు తారుమారు చేశారు. గత 5 ఏళ్లలో లా అండ్ ఆర్డర్ దారుణంగా దిగజారింది. అలాంటి పరిస్థితులు ప్రక్షాళన చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం భుజాన వేసుకుంది. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నా వరకు నేను సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను అన్నారు. ఎవరికి కావాలండి మీ త్రికరణ శుద్ధి? చట్టాలు మీ చేతుల్లో ఉన్నాయి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, న్యాయ వ్యవస్థ మీ చేతిలో ఉంది. న్యాయం చేయండి రా మహాప్రభు అంటే త్రికరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి అని చెప్తారేంటి? మీరు చేయాల్సింది ఇన్వెస్టిగేషన్ చేయాలి,
కేసు చచ్చిపోయిన కేసుని మళ్ళీ రీఓపెన్ చేయాలి, దానికి ఒక ప్రత్యేకమైన న్యాయస్థానాన్ని పెట్టాలి, లేదా ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి. మీ త్రికరణ శుద్ధి, నీ అంతఃకరణ శుద్ధితో ఇక్కడ రాష్ట్రంలో ఎవరికి ప్రయోజనం లేదు, అవసరం లేదు. నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక పరిస్థితి, సీఎం తర్వాత సీఎం అని చెప్పుకునేటువంటి ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుడివి, ఈరోజు సీఎం గారితో నువ్వు మాట్లాడాలి. అమ్మాయి బదులు ఆ కన్న తల్లి ఆవేదనని నువ్వు ఎక్స్ప్రెస్ చేసి అది న్యాయం జరిగితేనే ఈ ప్రభుత్వం వచ్చినందుకు విలువ ఉంటుంది. నేను మొదటి సంతకం లేదా మొదటి కేసు అదే తీసుకుంటానని చెప్పి ప్రజలకి నిబద్ధతతో ఓటేసి వచ్చాను అని చెప్పేసి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా ముఖ్యమంత్రి గారికి. ఎంతసేపు కలిసి కావులింతలు, లేకపోతే బొకేలు మార్చుకోవటాలు, ఇవేనా? సుగాలి ప్రీతి తల్లిని తీసుకెళ్ళొచ్చుగా ఉప ముఖ్యమంత్రి దగ్గరికి న్యాయం చేయమని. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమి ఉదారంగా ఇవ్వలేదండి. చట్ట ప్రకారం ఏదైతే ఇవ్వాలో, చట్ట ప్రకారం వారికి ఏదైతే ఇవ్వాలో ఆ న్యాయాన్ని లేదా ఆ సాయాన్ని తక్షణం అందజేశాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాడు చాలా విషయాల్లో ఏమంటున్నారంటే, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, వీళ్ళు వేసినటువంటి సిట్టుకు విలువ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కరెక్టే. ఆ రోజు తల్లి మాట్లాడింది కూడా అదే కదా. సుగాలి ప్రీతి తల్లి కూడా, నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి సిబిఐకి ఇవ్వండి అని అంటే సిబిఐకి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వరకు చేయవలసింది అంతే. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామ్యంలో ఉంది కాబట్టి సిబిఐని ఇన్వాల్వ్ చేసి సిట్టింగ్ జడ్జితో మీరు ఈ స్టేట్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తారా, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తారా? ఎన్డీఏ ప్రభుత్వానికి వీలయ్యేటువంటి ఒక వ్యవహారం. దీని గురించి మాట్లాడకుండా అంతఃకరణ శుద్ధితో మాట్లాడతారు, త్రికరణ శుద్ధితో దీనివల్ల ఉపయోగం లేదు. ఒక పాలిమర్స్ కేసు జరిగిన వెంటనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 24 hours లో జగన్మోహన్ రెడ్డి ₹1 చొప్పున నష్టపరిహారం ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. దాన్నే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి వ్యవహారం మనం అందరం చూస్తున్నాం. మరి ఇదే వ్యవహారాన్ని 2019లో జరిగినటువంటి 17లో జరిగినటువంటి వ్యవహారం మీద ఇమ్మీడియట్ యాక్షన్ ఎందుకు లేదు? దాన్ని ఇలాంటి కేసులు చాలా జరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో కూడా పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయినప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది. దీని మీద ఇంకా మేమేదో చూస్తున్నాం అని అంటున్నారు. ఈ ఉదాసీనత వ్యవహార శైలిని పవన్ కళ్యాణ్ గారు వదులుకుంటే ఆయన పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. సుజాత గారు, ఇక రెండో విషయం, ఇంకొక విషయం వెంకటేష్ గారు, ఒక కన్క్లూజన్ కూడా ఇస్తాను. ఆల్రెడీ ప్రభుత్వ భవనాలు అని చెప్పేసి ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం చెప్పింది. ప్రతిసారి ఒక పార్టీ నాయకుడు ఎవరో ఒకళ్ళు వెళ్తున్నారు. లాస్ట్ గా పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టున్నారు. గతంలో రఘురామకృష్ణరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా విజిట్ చేశారు. ఈ ప్రభుత్వ భవనాల కింద ట్రీట్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. ఏం చేయాలో తెలియకపోవడం ఏంటి సార్? ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అమరావతికి మనం రాజధాని షిఫ్ట్ చేసుకున్నప్పుడు నిలువ నీడలేదు సార్ ప్రభుత్వ ఉద్యోగులకి. ఎక్కడెక్కడో ఉన్నటువంటి భూముల బిల్డింగ్స్ అన్ని కూడా మనం అద్దెలకు తీసుకునే పరిస్థితి సార్ విజయవాడలో. ఈ రోజు వైజాగ్ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కాగ్నిసెంట్ కంపెనీ వస్తుంది, గూగుల్ కంపెనీ వస్తుంది, మరేయో కంపెనీ, టీసీఎస్ కంపెనీలకు రూపాయికే ఇచ్చి తీసుకొస్తున్నాం. ఇలాంటి కంపెనీలన్నిటితో మాట్లాడాల్సినప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎక్కడ కూర్చుంటారు సార్? బీచ్ రోడ్ లో కూర్చుని బఠానీలు తింటా మాట్లాడతారా? ఈ భవనాలను అందుకు వాడాలి. ప్రతిసారి ఎవరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ మంత్రులు వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, నేవల్ షోకు జరిగిన ప్రతి ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన హోటల్స్ అన్ని ఫుల్ అవుతాయి. దానిని దెబ్బ కొట్టడానికే ఈ బిల్డింగ్స్ కట్టబడినాయి. జనాల సొమ్ముతో ప్రైవేటు హోటల్స్, ప్రైవేటు మీద అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి నాయకులు వెళ్తున్న రోజులు ఇవి. అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదని చెప్పేసి ఈ రోజు బిల్డింగ్లు కట్టబడినాయి. అత్యంత సుందరంగా 10 ఎకరాల్లో 64 ఎకరాలు అక్కడ స్థలం ఉంటే 10 ఎకరాల్లో అక్కడ బిల్డింగ్స్ కట్టారు. ఆ బిల్డింగ్లు వాడుకోపోవడం కనీసం 15 లక్షల రూపాయల విద్యుత్ బిల్లు కట్టలేమో అంటున్నారు కదా. ఈ రాష్ట్రంలో విలాసవంతంగా పెళ్లిళ్ళు చేసుకునే బ్యాండ్ మేళం బ్యాచ్లు చాలా ఉన్నాయి. వాటికి ఇచ్చినా మీకు అంతకన్నా డబ్బులు వస్తాయి. ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు ఇప్పటికి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. పరిపాలన కాలం ఇవ్వాలా? సుజాత గారు, మీరు కూడా కంక్లూజన్ ఇవ్వండి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకో సంవత్సరంన్నర. సార్ ఒక విషయం వెంకటేష్ గారు, ఇప్పుడు మీరు ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత సుగాల ప్రీతి గారి కేసు ఈ 3.5 సంవత్సరాల్లో ఆ కేసు కంక్లూజన్కి వస్తుందని మీకు అనిపిస్తుందా ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గా? లేదు సార్, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం